శ్లోకము 4 యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్పసన్యాసి యోగారూఢ్స్తదోచ్యతే. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంద్రియాల సుఖాలలోనూ తాను చేసే పనుల ఫలాలలోనూ అటాచ్మెంట్ ఆసక్తి చూపకుండా ఉంటాడో అప్పుడే అతడిని సంకల్పాలన్నీ వదిలేసిన యోగిలో ఉన్నత స్థితి పొందిన వాడిగా చెప్పవచ్చు. శ్లోకము 5 ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మేవ హ్యాత్మనో బంధుః ఆత్మేవ రిపురాత్మనః. మనిషి తన మనసును ఆత్మను తానే ఎత్తుకోవాలి, శ్రేయస్సు వైపు నడిపించుకోవాలి. తానే తనను కిందకు దించుకోకూడదు, దుస్థితిలో పడేయకూడదు. ఎందుకంటే మనసే మనకు పెద్ద మిత్రుడు, మనసే మనకు పెద్ద శత్రువు కూడా. మనసును ఎలా వాడుతామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. శ్లోకము 6 బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మేవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మేవ శత్రువత్. ఎవడు తన మనసును జయించగలడో అతనికి ఆ మనసే మంచి మిత్రుడు అవుతుంది. కాని ఎవడు తన మనసును నియంత్రించుకోలేడో అతనికి ఆ మనసే శత్రువులా ప్రవర్తిస్తుంది.